ఈ వీడియో మీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు వినబోయే మాటలు ఈ రాశిఫలం మీ జీవితంలో రాబోయే 4 రోజులకు మాత్రమే కాదు, మీ భవిష్యత్తు దిశకే ఒక స్పష్టమైన సంకేతం. జనవరి 22 నుంచి 25 వరకు తులారాశి జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవి కావు. మీరు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న సమాధానం, మీరు ఎవరితోనూ చెప్పుకోకుండా భరించిన బాధ, మీరు ఓపికతో ఎదురుచూసిన ఫలితం, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావడానికి గ్రహాలు సిద్ధమయ్యాయి. ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వింటే మీరు ఒక విషయం తప్పకుండా గ్రహిస్తారు. మీ జీవితం ఇప్పటివరకు ఎందుకిలా సాగిందో, ఇకపై ఎటు వెళ్లబోతోందో. ఇది ఊహ కాదు, భయం కాదు, ఆశ చూపించే ఖాళీ మాటలు కాదు. ఇది గ్రహస్థితుల ఆధారంగా తులారాశి స్వభావానికి అనుగుణంగా చెప్పే స్పష్టమైన దిశానిర్దేశం. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న దైవస్మరణ చెయ్యండి. మీ మనసులో సంపూర్ణ భక్తితో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఆ ఒక్క మాటతోనే మీ వీడియో చూడడంలో శక్తి మారుతుంది, మీలో వినే శక్తి పెరుగుతుంది. ఈ రాశిఫలం మీకు ఉపయోగపడాలని, మీ జీవితంలో మార్పు రావాలని మీరు కోరుకుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. తులారాశివారికి మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మొదలుపెట్టబోయేది ఒక సాధారణ రాశిఫలం కాదు, ఇది తులారాశివారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే క్షణం. శ్రద్ధగా వినండి చివరి మాట వరకు. జనవరి 22 నుంచి 25 వరకు తులారాశిపై సంపూర్ణ గ్రహస్థితి ప్రభావం. జీవితం ఎందుకు మలుపు తిరుగుతుంది? తులారాశివారికి జనవరి 22 నుంచి 25 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, నిర్ణయాల విషయంలో వచ్చిన అయోమయం, ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి అన్నీ కూడా ఈ కాలంలో స్పష్టతకు రావడం ప్రారంభమవుతుంది. దీనికి ప్రధాన కారణం మీ రాశికి అధిపతి అయిన శుక్రగ్రహం బలమైన స్థితిలోకి ప్రవేశించడమే. శుక్రుడు కేవలం ప్రేమ, అందం మాత్రమే కాకుండా జీవన సమతుల్యతను సూచించే గ్రహం. తులారాశి స్వభావమే సమతుల్యత, న్యాయం, ఆలోచన. కాబట్టి శుక్రుడు బలపడినప్పుడు తులారాశివారి జీవితంలో ఆలోచనలకు స్పష్టత, మాటలకు విలువ, వ్యక్తిత్వానికి ఆకర్షణ పెరుగుతుంది. ఇదే సమయంలో గురుగ్రహం మీ లాభస్థానాన్ని అనుకూలంగా చూడటం చాలా కీలకం. గురు అనుగ్రహమంటే ఆలస్యమైనా ఖచ్చితంగా ఫలితం దక్కడం. గతంలో మీరు చేసిన కృషి, మీరు ఓపికగా ఎదురుచూసిన పరిస్థితులు, మీరు ఎవరికీ చెప్పకుండా భరించిన బాధలు అన్నింటికీ ఈ 4 రోజుల్లో సంకేతాలు రావడం మొదలవుతుంది. శని కూడా ఈ సమయంలో మీ కర్మలను పరిశీలించే స్థితిలో ఉన్నాడు. అంటే మీరు గతంలో నిజాయితీగా చేసిన పనులకు బహుమతి, తప్పుగా చేసిన వాటికి హెచ్చరిక లభిస్తుంది. ఇది శిక్ష కాదు, ఒక దిశానిర్దేశం. శని ఇచ్చే ఫలితం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో చంద్రుడు రోజుకో భావాన్ని ఉత్తేజితం చేస్తాడు. ఒకరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరో రోజు భావోద్వేగాలు ఎక్కువవుతాయి, ఇంకొక రోజు మౌనంగా ఉండాలని అనిపిస్తుంది. ఇది తప్పు కాదు, ఇది తులారాశివారి లోపలి మార్పుకు సంకేతం. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే 3 నెలల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి. సంఖ్యాశక్తిపరంగా చూస్తే ఈ 4 రోజుల్లో తులారాశివారికి 3, 6, 9 అనే సంఖ్యలు అత్యంత ప్రభావితంగా పనిచేస్తాయి. ఈ సంఖ్యలు కనిపించే సమయాలు, తేదీలు, మొత్తాలు, టైమింగ్స్ మీకు శుభసూచకాలవుతాయి. ఉదాహరణకు ఉదయం 6 గంటల సమయంలో వచ్చిన ఆలోచన, 9 నిమిషాల పాటు ఆగి తీసుకున్న నిర్ణయం, 3 రోజులు ఆలస్యమైనా వచ్చిన సమాచారం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, గ్రహాలు మీతో సంకేతాల ద్వారా మాట్లాడుతున్నట్టు అర్థం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. తులారాశివారు సహజంగా అందరినీ సంతృప్తిపరచాలని చూస్తారు. కాని ఈ కాలంలో మీకు మీరే ముఖ్యులు. మీ మనసు ఒప్పుకోని పనికి ఒప్పుకోవద్దు. మీ విలువను తక్కువగా అంచనా వేసేవారికి దూరంగా ఉండటం మంచిది. ఇది స్వార్థం కాదు, స్వరక్షణ. ఈ గ్రహస్థితులు మీకు నేర్పేది ఇదే. జనవరి 22 గురువారం తులారాశికి కొత్త దిశను చూపించే శుభారంభదినం. జనవరి 22 గురువారం తులారాశి జీవితంలో ఒక మైలురాయిలాంటి రోజని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచే మీ ఆలోచనల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా లేదా కొన్ని వారాలుగా మీరు ఒక నిర్ణయం తీసుకోలేక, ఒక అడుగు ముందుకు వేయలేక ఆగిపోయిన విషయాలుంటే వాటిపై ఈరోజు ఒక అంతర్గత ధైర్యం ఏర్పడుతుంది. గురువారం కావడం వల్ల గురుగ్రహ ప్రభావం బలంగా పనిచేస్తుంది. గురు అంటే జ్ఞానం, మార్గదర్శకత్వం, సరైన దారి చూపించే శక్తి.
కాబట్టి ఈరోజు మీకు ఎవరో ఒకరు మంచి సలహా ఇవ్వడం గాని ఒక మాట చెప్పడం గాని జరుగుతుంది. ఆ మాట మీ జీవితాన్ని మార్చే ఆలోచనకు కారణమవుతుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు విన్న మాటలు, చూసిన వార్తలు, వచ్చిన కాల్స్ చాలా ముఖ్యమైనవి. సాధారణంగా అనిపించినా వాటి వెనుక అర్థముంటుంది. మధ్యాహ్నం తర్వాత, ముఖ్యంగా 12 గంటలు దాటిన తర్వాత మీరు ఊహించని వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. అది ఉద్యోగం, డబ్బు, సంబంధం లేదా ఒక అవకాశం ఏదైనా కావచ్చు. ఈ రోజు తీసుకునే చిన్న నిర్ణయం కూడా రాబోయే 30 రోజుల్లో పెద్ద ఫలితాన్నిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఈరోజు తులారాశివారికి ఊరట కలిగించే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు గురించి చర్చ మొదలవుతుంది. వెంటనే డబ్బు చేతికి రాకపోయినా దారి తెరుచుకుంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దారి తెరుచుకోవడమంటే సమస్య ముగింపు మొదలైనట్టే. ఖర్చుల విషయంలో మాత్రం ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. అవసరం లేని మాటలకు, అవసరం లేని వస్తువులకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటం మంచిది. మానసికంగా ఈరోజు మీరు కొంచెం బరువుగా అనిపించుకోవచ్చు. కారణం మీలోనే నడిచే అంతర్గత మార్పు. ఒక పాత ఆలోచన నుంచి బయటపడడం, ఒక పాత అలవాటు వదిలేయడం, ఒక వ్యక్తిపై మీ అభిప్రాయం మారడం, ఇవన్నీ ఈరోజే మొదలవుతాయి. ఇది బాధ కాదు, ఎదుగుదల. ఈరోజు మీరు మౌనంగా ఉండాలని అనిపిస్తే అలాగే ఉండండి. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. గురువారం కావడం వల్ల ఈరోజు చేసే దానం, పూజ, మంచి మాటలు చాలా రెట్లు ఫలిస్తాయి. ఎవరికైనా సహాయం చేయడం, ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడడం, తల్లిదండ్రుల మాట వినడం, ఇవన్నీ మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. ముఖ్యంగా ఈరోజు మీరు మీలో మీరే ఒక మాట చెప్పుకోవాలి. ఇకపై నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయాలు నా భవిష్యత్తును నిర్మించాలి అని. ఆ సంకల్పమే ఈ రోజుకు అసలైన శుభారంభం. జనవరి 23 శుక్రవారం. తులారాశి జీవితంలో శుక్రగ్రహం తెరలేపే కీలక మలుపులు. జనవరి 23 శుక్రవారం తులారాశివారికి అత్యంత ప్రభావవంతమైన రోజు అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే తులారాశికి అధిపతి అయిన శుక్రగ్రహమే ఈ రోజును నడిపిస్తుంది. సాధారణంగా శుక్రుడు ప్రేమ, అందం, ఆకర్షణకు సంబంధించిన గ్రహంగా మాత్రమే భావిస్తారు. కాని వాస్తవానికి శుక్రుడు జీవితంలోని సౌఖ్యం, సంబంధాల స్థిరత్వం, మాటకు విలువ, వ్యక్తిత్వానికి మెరుపు ఇచ్చే శక్తి. ఈరోజు ఆ శుక్రశక్తి తులారాశివారి జీవితాన్ని లోతుగా తాకుతుంది. మీరు ఎక్కడ మీ విలువ తగ్గిపోయిందని అనిపించిందో, ఎక్కడ మీ మాట పట్టించుకోలేదని అనిపించిందో అక్కడే మార్పు మొదలవుతుంది. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సాధారణంగా తులారాశివారు నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాలను ఆలోచిస్తారు. కాని ఈరోజు ఆలోచనతో పాటు ధైర్యం కూడా తోడవుతుంది. మీరు చెప్పిన మాటకు ఎదుటివారు స్పందించే విధానం మారుతుంది. ఇది మీరు గట్టిగా మాట్లాడడం వల్ల కాదు, మీ మాటలో నమ్మకం పెరగడం వల్ల. ఈ మార్పు ఉద్యోగంలో ఉన్నవారికి, వ్యాపారం చేస్తున్నవారికి, కళాత్మక రంగాల్లో ఉన్నవారికి చాలా స్పష్టంగా అనుభూతి అవుతుంది. సంబంధాల విషయంలో ఈరోజు ఒక కీలక మలుపు తీసుకొస్తుంది. గతంలో అపార్థాలు, దూరాలు, మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎవరో ఒకరు మళ్ళీ సంప్రదించడం, ఒక పాత విషయం గురించి నిజం బయటపడడం, లేదా మీరు మీ మనసులోనే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయం బాధతో కూడుకున్నదైనా దీర్ఘకాలంలో మీకు శాంతినిస్తుంది. శుక్రుడు ఇచ్చే బహుమతి ఇదే. తాత్కాలిక ఆనందం కాదు, దీర్ఘకాల సమతుల్యత. ఆర్థికంగా ఈరోజు తులారాశివారికి ఊహించని చిన్న లాభాలు కనిపిస్తాయి. ఇది పెద్ద మొత్తం కావచ్చు లేదా చిన్న మొత్తమే కావచ్చు, కాని ఆ డబ్బుతో పాటు ఒక భరోసా కూడా వస్తుంది. అంటే ఇకపై పరిస్థితులు మెరుగుపడతాయనే సంకేతం. ముఖ్యంగా మహిళల సహకారం ఈరోజు మీకు చాలా కీలకమవుతుంది. తల్లి, భార్య, సోదరి, సహోద్యోగిని లేదా ఒక మహిళా అధికారి ద్వారా మీకు సహాయం లభించే సూచనలు ఉన్నాయి. ఈ సహకారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈరోజు తులారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ ఆకర్షణ పెరిగినప్పుడు, మీ మాటకు విలువ పెరిగినప్పుడు అందరూ మీకు అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని ఈ సమయంలో కూడా మీ సహజమైన వినయం కోల్పోకూడదు. శుక్రుడు ఇచ్చే శక్తిని సరైన విధంగా ఉపయోగించుకున్నవారికే పూర్తి ఫలితం లభిస్తుంది. అహంకారం చూపిస్తే శుక్రుడు వెంటనే వెనక్కి తీసుకుంటాడు. కాబట్టి ఈరోజు మీరు మౌనంగా చేసిన పని, నిశ్శబ్దంగా తీసుకున్న నిర్ణయం చాలా బలంగా పనిచేస్తుంది. ఈ శుక్రవారం ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. మీరు ఇకపై తక్కువకు ఒప్పుకునే వ్యక్తి కాదని. మీరు అర్హమైన గౌరవం, అర్హమైన ప్రేమ, అర్హమైన అవకాశం మీవైపే వస్తుందని. కాని దాన్ని నిలుపుకోవాలంటే మీ ఆలోచనల్లో, మీ మాటల్లో, మీ ప్రవర్తనలో సమతుల్యత ఉండాలి. అదే తులారాశి ధర్మం, అదే శుక్రగ్రహ ఆశయం. జనవరి 24 శనివారం. తులారాశికి కర్మ ఫలితమిచ్చే గంభీరమైన రోజు. జనవరి 24 శనివారం తులారాశివారి జీవితంలో కొంచెం భారంగా అనిపించే రోజు కావచ్చు. కాని ఇది నెగటివ్ రోజు కాదు, ఇది నిజాలను ఎదుర్కొనే రోజు.
శనిగ్రహం ప్రభావం ఈ రోజంతా బలంగా పనిచేస్తుంది. శని ఎప్పుడూ శిక్షించే గ్రహంగా భావిస్తారు, కాని వాస్తవానికి శని న్యాయమూర్తిలాంటివాడు. మీరు చేసిన పనికి తగిన ఫలితాన్ని ఇవ్వడమే అతని పని. ఈ రోజు తులారాశివారు గతంలో చేసిన కొన్ని నిర్ణయాలు, కొన్ని మాటలు, కొన్ని చర్యలు తిరిగి మీ ముందుకు వస్తాయి. ఈ రోజు ఉదయం నుంచే మనసులో ఒక రకమైన ఆలోచనల బరువు ఉంటుంది. పాత విషయాలు గుర్తుకురావడం, ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అని అనిపించడం సహజం. ఇది శని ప్రభావం. కాని ఈ ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి. మీరు ఎక్కడ తప్పు చేశారో అర్థం చేసుకునే అవకాశం ఈరోజే లభిస్తుంది. అర్థం చేసుకున్నంత మాత్రాన శని తన శిక్షను తగ్గిస్తాడు. ఆర్థికంగా ఈ రోజు తులారాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఒకవైపు డబ్బు రావడం మొదలవుతుంది, మరోవైపు ఖర్చులు కూడా ఒకేసారి వస్తాయి. ఇది శని విధానం. మీరు డబ్బును ఎలా నిర్వహిస్తున్నారో శని పరీక్షిస్తాడు. అవసరమైన చోట ఖర్చు పెట్టగలుగుతున్నారా, అవసరం లేని చోట ఆపగలుగుతున్నారా అనే విషయం ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షలో మీరు విజయం సాధిస్తే వచ్చే నెలల్లో ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. సంబంధాల విషయంలో ఈరోజు నిజాలు బయటపడతాయి. ఎవరు మీతో నిజాయితీగా ఉన్నారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరయ్యారు అనే విషయం స్పష్టమవుతుంది. ఇది కొంచెం బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. శని ఎప్పుడూ మోసం చేసేవారికి దూరం చేసే పని చేస్తాడు. ఈ రోజు మీరు ఎవరినుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే అది చాలా సరైన నిర్ణయమే అవుతుంది. ఈ రోజు తులారాశివారు ముఖ్యంగా అబద్ధాలకు దూరంగా ఉండాలి. చిన్న అబద్ధం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. నిజాయితీగా మాట్లాడడం, నిజాయితీగా వ్యవహరించడం శనిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఎవరికైనా నష్టం చెయ్యాలనే ఆలోచన ఉంటే ఆలోచనను కూడా వదిలేయడం మంచిది. శని కేవలం పనినే కాదు, ఉద్దేశాన్ని కూడా గమనిస్తాడు. ఈ శనివారం ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. జీవితంలో వేగం కన్నా స్థిరత్వం ముఖ్యం. తాత్కాలిక లాభం కన్నా దీర్ఘకాల శాంతి ముఖ్యం. ఈ రోజు మీరు నెమ్మదిగా ఉన్నా, నిజాయితీగా ముందుకు వెడితే శని మీ వెన్నంటి నిలబడి రక్షణగా ఉంటాడు. ఈ రోజు ఇచ్చే కర్మఫలం తక్షణంగా అర్థం కాకపోయినా రాబోయే రోజుల్లో దాని విలువ మీరు తప్పకుండా గుర్తిస్తారు. జనవరి 25 ఆదివారం. తులారాశికి ఆత్మవిశ్వాసం, నిర్ణయశక్తి పెరిగే శక్తివంతమైన దినం. జనవరి 25 ఆదివారం తులారాశివారికి అంతర్గతంగా ఒక గొప్ప మార్పును తీసుకువచ్చే రోజు. ఈ రోజు బాహ్యంగా పెద్ద సంఘటనలు జరగకపోయినా లోపల మాత్రం చాలా కీలకమైన నిర్ణయాలు పుట్టుకొస్తాయి. సూర్యగ్రహ ప్రభావం ఈ రోజంతా మీపై స్పష్టంగా ఉంటుంది. సూర్యుడంటే ఆత్మ, స్వాభిమానం, నాయకత్వ లక్షణం. సాధారణంగా తులారాశివారు అందరినీ కలుపుకొని వెళ్లే స్వభావం కలవారు. కాని ఈ రోజు మీరు మీ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో భయం కాకుండా ధైర్యం మీకు తోడుగా ఉంటుంది. ఈ రోజు మీరు గతంలో వాయిదా వేసుకున్న నిర్ణయాలపై మళ్లీ ఆలోచిస్తారు. ఒక ఉద్యోగ మార్పు కావచ్చు, ఒక సంబంధంలో తీసుకోవాల్సిన స్పష్టత కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం కావచ్చు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం తక్షణ ఫలితాన్నిమ్మకపోయినా వచ్చే 90 రోజులకు బలమైన పునాది వేస్తుంది. అందుకే ఈ రోజు మీరు అనవసరమైన సలహాలు వినకుండా మీ అంతరాత్మ మాట వినడం చాలా ముఖ్యం. కుటుంబ విషయాల్లో ఈ రోజు తులారాశివారికి మానసిక స్థిరత్వం లభిస్తుంది. పెద్దలతో జరిగిన చిన్న విభేదాలు సర్దుకుపోతాయి. ఒక పెద్దవారి మాట లేదా ఆశీర్వాదం మీ మనస్సుకు బలాన్నిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన చర్చ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తితో సంబంధం ఈ రోజు మెరుగుపడుతుంది. ఇది సూర్యగ్రహ అనుగ్రహానికి స్పష్టమైన సంకేతం. ఆర్థికంగా ఈ రోజు తులారాశివారు డబ్బు గురించి ఒక దీర్ఘకాల ప్రణాళిక వేయడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు వచ్చిన ఆదాయం, ఖర్చు, పొదుపు అన్నింటినీ ఒకసారి మనసులో వేసుకుని చూసే పరిస్థితి వస్తుంది. ఇది చాలా మంచి సంకేతం. ఎందుకంటే మీరు ఇకపై డబ్బును కేవలం ఖర్చు చేసే వ్యక్తిగా కాకుండా నిర్వహించే వ్యక్తిగా మారుతున్నారనే అర్థం. ఈ మార్పే రాబోయే నెలల్లో ఆర్థిక స్థిరత్వానికి కారణమవుతుంది. ఈ రోజు తులారాశివారు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అహంకారం మరియు ఆత్మవిశ్వాసం మధ్య తేడాను అర్థం చేసుకోవడం. సూర్యుడు ఆత్మవిశ్వాసాన్నిస్తాడుగాని అహంకారాన్ని కాదు. మీరు మీ విలువను గుర్తించాలి, కాని ఇతరులను తక్కువ చెయ్యకూడదు. ఈ సమతుల్యతను కాపాడగలిగితే ఈ రోజు మీ జీవితంలో ఒక కీలక మలుపుగా మారుతుంది. ఈ ఆదివారం మీకు నేర్పేది ఒక్కటే: మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఇకపై స్థితులను నిందించకుండా బాధ్యత తీసుకుని ముందుకు సాగితే తులారాశివారికి విజయాన్ని ఆపే శక్తి ఏదీ ఉండదు. ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ మార్గం. తులారాశికి రాబోయే అవకాశాల లోతైన విశ్లేషణ. జనవరి 22 నుండి 25 మధ్యకాలం తులారాశివారి ఉద్యోగం మరియు వ్యాపార జీవితంలో మెల్లగా కానీ స్థిరంగా మార్పులు మొదలయ్యే దశ. ఇది ఒక్కసారిగా వచ్చే పెద్ద అవకాశాల కాలం కాదు, కాని చిన్న చిన్న సంకేతాల ద్వారా భవిష్యత్తు దారి చూపించే సమయం.
ఉద్యోగంలో ఉన్న తులారాశివారు గత కొన్ని నెలలుగా తమ శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదనే భావనలో ఉంటే ఇప్పుడు ఆ భావన మారడం మొదలవుతుంది. పై అధికారులు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. అది మాటల్లో కాకపోయినా బాధ్యతలు పెరగడం ద్వారా వ్యక్తమవుతుంది. ఈ కాలంలో మీరు కొత్త పనులు నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మీద దృష్టి పెడితే వచ్చే నెలల్లో దాని ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, డిజైన్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, లీగల్, పబ్లిక్ రిలేషన్ వంటి రంగాల్లో ఉన్న తులారాశివారికి ఇది కీలక దశ. మీరు ఇప్పుడే వేసే ప్రయత్నమే రేపటి పదోన్నతికి కారణమవుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న తులారాశివారు ఈ 4 రోజుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ అవకాశాలు పరిశీలించడం, అప్లికేషన్లు పంపించడం, ఇంటర్వ్యూలకు సిద్ధపడడం మాత్రం చెయ్యాలి. జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి 10 రోజుల్లో ఒక కీలక కాల్ లేదా ఆఫర్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయకుండా ధైర్యంగా చర్చించడం మీకు మేలు చేస్తుంది. వ్యాపారం చేస్తున్న తులారాశివారికి ఈ కాలం పాత కస్టమర్లతో సంబంధాలను పునరుద్ధరించుకునే సమయం. పాతవారే మీకు లాభం తీసుకువస్తారు. గతంలో నిలిచిపోయిన డీల్స్ మళ్లీ ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. చిన్న లాభాలు వచ్చినా వాటిని తక్కువగా చూడకూడదు. అవే పెద్ద లాభాలకు బీజమవుతాయి. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట స్పష్టంగా ఉండాలి. ఒప్పందాలు, డాక్యుమెంట్లు జాగ్రత్తగా చదవాలి. తులారాశివారు సహజంగా నమ్మకం పెట్టే స్వభావం కలవారు. కాని ఈ దశలో ఆ నమ్మకానికి తోడు జాగ్రత్త కూడా అవసరం. అలా చేస్తేనే శని మరియు గురు ఇద్దరి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఈ కాలం తులారాశివారికి ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. కెరీర్లో ఎదగాలంటే కేవలం కృషే సరిపోదు, క్రమశిక్షణ కూడా అవసరం. మీరు ఇప్పుడే ఆ క్రమశిక్షణను అలవాటు చేసుకుంటే రాబోయే 6 నెలలు మీ జీవితంలో అత్యంత స్థిరమైన, ఫలప్రదమైన కాలంగా మారదాయి. ధనం, ఆదాయం, ఖర్చులు. తులారాశికి డబ్బు విషయంలో జరగబోయే నిజమైన మార్పులు. జనవరి 22 నుండి 25 మధ్య తులారాశివారి ఆర్థిక జీవితం ఒక కీలక దశలోకి ప్రవేశిస్తోంది. ఇది ఒక్కసారిగా భారీ డబ్బు వచ్చే కాలం కాకపోయినా డబ్బు ప్రవాహం ఎలా మారబోతోందో అర్థమయ్యే సమయం. గత కొన్ని నెలలుగా మీరు ఎంత సంపాదించినా చేతిలో నిలవడం లేదని, ఖర్చులు ఎందుకిలా పెరుగుతున్నాయో అర్థం కావడం లేదని అనిపించి ఉంటే ఇప్పుడు ఆ కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీ తప్పు కాదు. గ్రహస్థితుల ప్రభావం వల్ల ఆదాయం కంటే బాధ్యతలు ఎక్కువయ్యాయి. కానీ ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి మారడం మొదలవుతుంది. ఈ కాలంలో తులారాశివారికి డబ్బు విషయంలో ముఖ్యమైన విషయమేమిటంటే ఒకేసారి 2 దిశల్లో కదలికలు కనిపిస్తాయి. ఒకవైపు నిలిచిపోయిన డబ్బు గురించి చర్చలు మొదలవుతాయి. వెంటనే డబ్బు చేతికి రాకపోయినా ఆశ కనిపిస్తుంది. మరోవైపు ఖర్చులు కూడా ఒకేసారి ఎదురవుతాయి. ఇది శని ప్రభావం. శని డబ్బు ఇవ్వడమే కాదు, డబ్బును ఎలా నిర్వహిస్తున్నామో కూడా పరీక్షిస్తాడు. మీరు ఈ సమయంలో అవసరం లేని ఖర్చులను నియంత్రించగలిగితే రాబోయే 2 నెలల్లో ఆర్థికంగా చాలా బలంగా మారతారు. ఈ 4 రోజుల్లో మీరొక విషయం గమనిస్తారు. ఇప్పటివరకు డబ్బు కోసం మీరు చేసిన శ్రమ ఎక్కువగా కనిపించినా ఫలితం తక్కువగా అనిపిస్తుంది. కానీ ఇది తాత్కాలికం. గురుగ్రహం ప్రభావం వల్ల ఆలస్యమైన ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ముఖ్యంగా జనవరి 23 మరియు 25 తేదీల్లో డబ్బుకు సంబంధించిన ఒక సమాచారం లేదా సంకేతం మీకు అందుతుంది. అది ఒక చిన్న మొత్తమైనా మీకు ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే డబ్బు రావడం కంటే దారి తెరుచుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడుల విషయంలో ఈ కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎవరో చెప్పారని త్వరగా లాభం వస్తుందన్న మాట విని నిర్ణయం తీసుకోకూడదు. ముఖ్యంగా జనవరి 24 శనివారం నాడు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. అయితే పాత పెట్టుబడులను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీరు ఎక్కడ తప్పు చేశారో, ఎక్కడ సరైన నిర్ణయం తీసుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహనే భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ ఖర్చులు ఈ కాలంలో కొంచెం పెరగచ్చు. పిల్లల చదువు, ఆరోగ్యం, ఇంటి అవసరాలు వంటి వాటిపై ఖర్చు తప్పదు. కానీ ఈ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా అవసరమైన స్థాయిలోనే ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో డబ్బు విషయాల్లో స్పష్టంగా మాట్లాడితే అనవసరమైన అపార్థాలు తప్పుతాయి. తులారాశివారు సాధారణంగా డబ్బు విషయాల్లో మౌనంగా ఉంటారు. కాని ఈ దశలో ఆ మౌనం సమస్యలకు దారితీసే అవకాశముంది. కాబట్టి స్పష్టత అవసరం. ఈ కాలం తులారాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. డబ్బు కేవలం సంపాదించడమే కాదు, దాన్ని ఎలా నిలుపుకోవాలి, ఎలా ఉపయోగించాలి అన్నదే నిజమైన విజయం. మీరు ఈ 4 రోజుల్లో ఆర్థికంగా కొంచెం క్రమశిక్షణ పాటిస్తే రాబోయే 3 నెలల్లో మీ ఆర్థిక స్థితి ఆశ్చర్యకరంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం, మానసిక స్థితి, అంతర్గత సమతుల్యత. తులారాశి శక్తి ఎక్కడ తగ్గుతోంది, ఎలా పెరుగుతోంది? జనవరి 22 నుండి 25 వరకు తులారాశివారి ఆరోగ్యం ప్రధానంగా శారీరకంగా కాకుండా మానసికంగా ప్రభావితమయ్యే కాలం. గత కొన్ని రోజులుగా మీరు అలసటగా అనిపించడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంటే అది శారీరక వ్యాధి కాదు, అది మానసిక ఒత్తిడి.
తులారాశివారు అందర్నీ సంతోషపెట్టాలని ప్రయత్నించే స్వభావం కలవారు. ఆ ప్రయత్నంలో తమ మనస్సును పక్కన పెట్టేస్తారు. ఈ 4 రోజులు ఆ అలవాటుకు బ్రేక్ వేయాల్సిన సమయం. ఈ కాలంలో తలనొప్పి, కంటి అలసట, మెడనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కొందరికి కనిపించవచ్చు. ఇవి తీవ్రమైనవి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రివేళ ఎక్కువగా ఆలోచించడం, ఫోన్ చూడడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ సమస్యలొస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు రాత్రి 11 గంటలలోపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తే మీ శరీరం మరియు మనస్సు రెండూ త్వరగా కోలుకుంటాయి. మానసికంగా ఈ కాలం ఒక రకమైన శుద్ధి ప్రక్రియలా ఉంటుంది. పాత బాధలు, పాత అపార్థాలు, ఎప్పుడో జరిగిన విషయాలు ఒక్కసారిగా గుర్తుకురావచ్చు. ఇది బాధ కలిగించినా దాని వెనక ఒక కారణం ఉంది. మీరు వాటిని వదిలేయడానికి సిద్ధమవుతున్నారనే సంకేతమిది. శని మరియు చంద్రగ్రహాల ప్రభావం వల్ల ఈ అంతర్గత శుభ్రత జరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ భావాలను ఎవరో ఒక నమ్మకమైన వ్యక్తితో పంచుకుంటే మీకు చాలా ఊరట కలుగుతుంది. ఆహారం విషయంలో ఈ కాలంలో తులారాశివారు కొంచెం నియంత్రణ పాటించాలి. ఎక్కువగా తినడం లేదా అసమయాల్లో తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మీ శక్తిని పెంచుతుంది. చిన్న నడక, తేలికపాటి వ్యాయామం కూడా మీ మానసిక స్థితిని చాలా మెరుగుపరుస్తుంది. ఇది కేవలం శరీరానికి కాదు, మీ ఆలోచనలకు కూడా స్పష్టత ఇస్తుంది. ఈ 4 రోజుల్లో తులారాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు బలహీనులు కారు, మీరు అలసిపోయారు అంతే. ఆ అలసటకు కారణం శ్రమ కాదు, భావోద్వేగ భారం. మీరు కొంచెం సమయం ఇవ్వగలిగితే, మౌనంగా ఉండగలిగితే, అనవసరమైన వాదనల నుంచి దూరంగా ఉండగలిగితే ఈ కాలం మీకు శక్తిని తిరిగి ఇస్తుంది. ఈ దశ తులారాశివారికి ఒక లోతైన సందేశం ఇస్తుంది. సమతుల్యత అనేది ఇతరులతో మాత్రమే కాదు, మీతో కూడా ఉండాలి. మీరు మీ మనస్సును పట్టించుకున్న రోజే మీ జీవితం మళ్లీ సరైన దారిలోకి వస్తుంది. ఈ 4 రోజులు ఆ మార్పుకు ఆరంభం. తులారాశికి శక్తివంతమైన పరిహారాలు. ఈ 4 రోజులు చేసిన చిన్న పనులు జీవితాన్ని ఎలా మారుస్తాయి? జనవరి 22 నుండి 25 వరకు ఉన్న ఈ 4 రోజులు తులారాశివారికి కేవలం భవిష్యత్తును చూపించే రోజులు మాత్రమే కాదు, భవిష్యత్తును మలుపు తిప్పే అవకాశమిచ్చే రోజులు. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కేవలం ఎదురుచూసే బదులు చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా ఆ శుభఫలితాలను రెట్టింపు చేసుకోవచ్చు. తులారాశివారికి ముఖ్యంగా శుక్ర, శని, సూర్య ప్రభావాలు ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ 3 గ్రహాలను సమతుల్యం చేసే విధంగా చేసిన పరిహారాలు చాలా బలంగా పనిచేస్తాయి. మొదటిగా శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాన్ని అర్థం చేసుకోవాలి. శుక్రుడు బలపడితే తులారాశివారి జీవితంలో సంబంధాలు మెరుగుపడతాయి, మాటకు విలువ పెరుగుతుంది, ఆకర్షణతో పాటు అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ 4 రోజులు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత మనస్సులో ప్రశాంతతతో ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించడం చాలా శక్తివంతమైన పరిహారం. ఈ మంత్రజపం చేసే సమయంలో మీరు కోరుకునే విషయం స్పష్టంగా ఉండాలి. అది డబ్బు కావచ్చు, సంబంధంలో స్థిరత్వం కావచ్చు, లేదా ఒక అవకాశానికి మార్గం కావచ్చు. స్పష్టతతో చేసిన జపం తప్పకుండా ఫలిస్తుంది. శుక్రవారం రోజున తెల్లని పూలు లేదా సుగంధ ద్రవ్యాలను దేవుడికి సమర్పించడం తులారాశివారికి చాలా అనుకూలం. ఇది పెద్ద పూజలా ఉండాల్సిన అవసరం లేదు, మనస్సులో భక్తి, శాంతి ఉంటే చాలు. అలాగే ఈ రోజు ఎవరికైనా మంచి మాట చెప్పడం, ఎవరి మనస్సు నొప్పించకుండా ఉండడం కూడా శుక్రపరిహారంలో భాగమే. తులారాశివారు మాటల ద్వారా పుణ్యాన్ని కూడా పాపాన్ని కూడా సంపాదించగలరు. ఈ 4 రోజులు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. శనిగ్రహ పరిహారం ఈ కాలంలో చాలా ముఖ్యం. ఎందుకంటే శని మీ కర్మలను పరిశీలిస్తున్న స్థితిలో ఉన్నాడు. శని అనుగ్రహం లభిస్తే మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభకరం. అది దేవాలయంలో కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు. దీపం వెలిగించే సమయంలో ఎవరిపైనా ద్వేషం లేకుండా, ఎవరికైనా అన్యాయం చేశానేమో అని అనిపిస్తే మనస్సులో క్షమాపణ కోరడం చాలా ముఖ్యం. శని అహంకారాన్ని కాదు, వినయాన్ని మెచ్చుకుంటాడు. శనివారం రోజున చిన్న మొత్తంలో అయినా దానం చేయడం తులారాశివారికి గొప్ప రక్షణగా మారుతుంది. అది 1 రూపాయి అయినా సరే మనస్సులో నిజాయితీ ఉండాలి. ఎవరికైనా ఆకలితో ఉన్నారని తెలిసి సహాయం చేయడం, లేదా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు చేయూత ఇవ్వడం శని పరిహారంలో ఉత్తమమైనది. ఈ పనులు మీరు చేస్తున్నారన్న సంగతి ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. గోప్యంగా చేసిన పుణ్యమే శనిని త్వరగా కరుణిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. సూర్యగ్రహానికి సంబంధించిన పరిహారం ఆదివారం చాలా కీలకం. సూర్యుడు మీ ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఆదివారం రోజు ఉదయం సూర్యుడికి నీరు అర్పించడం లేదా సూర్య నమస్కారం చేయడం వల్ల మీలో ఉన్న భయం, సందేహం తగ్గుతుంది. ఈ కాలంలో తులారాశివారికి నిర్ణయాల విషయంలో ధైర్యం అవసరం. ఆ ధైర్యాన్ని సూర్యుడిస్తాడు. కాబట్టి ఆదివారం రోజున తండ్రి లేదా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని గౌరవించడం కూడా సూర్యపరిహారంగా పనిచేస్తుంది.
ఈ పరిహారాలన్నింటిలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. అవి భయంతో చేయాల్సిన పనులు కావు, ఆశతో, విశ్వాసంతో చేయాల్సిన పనులు. మీరు ఈ 4 రోజులు మనస్సు శుభ్రంగా ఉంచుకుని ఎవరిపైనా చెడు ఆలోచనలు పెట్టకుండా మీ పని మీరు నిజాయితీగా చేస్తే ఈ చిన్న పరిహారాలే మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. తులారాశికి తుది అంచనా. ఈ 4 రోజులు మీ భవిష్యత్తును ఏ దిశలో నడిపిస్తాయి? జనవరి 22 నుండి 25 వరకు తులారాశివారు అనుభవించే ఈ కాలం ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. గతంలో మీరు ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవచ్చు. ఎన్నోసార్లు మీకు మీరే ప్రశ్న వేసుకునుంటారు. నేను నిజంగా సరైన దారిలో ఉన్నానా? నా జీవితం ఎటు వెళుతోంది అనే సందేహం మీను వెంటాడి ఉండవచ్చు. కాని ఈ 4 రోజులు ఆ సందేహాలకు క్రమంగా సమాధానం ఇవ్వడం మొదలుపెడతాయి. ఈ కాలంలో తులారాశివారికి ముఖ్యంగా స్పష్టత అనే బహుమతి లభిస్తుంది. ప్రతి విషయానికి వెంటనే ఫలితం రాకపోయినా దారి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద వరం. ఎందుకంటే దారి కనిపిస్తే గమ్యం చేరడం కేవలం సమయ సమస్య మాత్రమే. మీరు ఈ 4 రోజుల్లో చూసే సంఘటనలు, వినే మాటలు, ఎదురయ్యే పరిస్థితులు అన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగేవి కావు. అవన్నీ మీ జీవితానికి సంకేతాలుగా అర్థం చేసుకోవాలి. ఉద్యోగం, డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం అన్నింటిలోనూ ఈ కాలం మీకు ఒక విషయం చెబుతుంది. ఇకపై మీరు మీ విలువను తక్కువగా అంచనా వేసుకోవద్దు. తులారాశివారు సహజంగా త్యాగం చేసే స్వభావం కలవారు. కాని త్యాగం చేయడం ఒకటైతే మీ అవసరాలను మర్చిపోవడం మరోటి. ఈ 4 రోజులు మీకు మీ అవసరాలు కూడా ముఖ్యమే అని నేర్పుతాయి. ఇది స్వార్థం కాదు, స్వాభిమానం. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే 3 నుంచి 6 నెలల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇతరుల ఒత్తిడితో కాకుండా మీ అంతరాత్మ మాట వినే నిర్ణయాలు తీసుకోవాలి. మీ మనసుకు శాంతి ఇచ్చే దారే మీకు సరైన దారి. ఎవరి మెప్పుకోసం మీరు మీ నిజమైన స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ సత్యాన్ని మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మీ జీవితం స్థిరపడుతుంది. ఈ 4 రోజులు తులారాశివారికి ఒక హెచ్చరిక కూడా ఇస్తాయి. మీరు మౌనంగా బాధపడుతూ ఉండటం మానేయాలి. అవసరమైతే మాట్లాడాలి, అవసరమైతే నో చెప్పాలి, అవసరమైతే దూరంగా వెళ్ళాలి. ఈ ధైర్యమే మీ భవిష్యత్తుకు కవచంగా మారుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు కూడా మీ వైపు నుంచి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. తుది అంచనాగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ 4 రోజులు తులారాశివారికి అదృష్టం కన్నా అవగాహనను ఎక్కువగా ఇస్తాయి. ఆ అవగాహనను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే అదృష్టం మీ వెంటే నడుస్తుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. అవన్నీ నేను ఈ దశకు తీసుకువచ్చేందుకు మాత్రమే. ఇకపై మీ జీవితం నెమ్మదిగా కాని స్థిరంగా మెరుగుపడే దిశగా సాగుతుంది. ఈ 4 రోజులు ఒక మాట మీకు గుర్తుచేస్తాయి. సమతుల్యత మీ బలహీనత కాదు, మీ శక్తి. ఆ శక్తిని గుర్తించిన రోజే తులారాశివారి నిజమైన ప్రయాణం మొదలవుతుంది. ఇంతవరకు మీరు శ్రద్ధగా విన్న ప్రతి మాట యాదృచ్ఛికం కాదు. తులారాశివారి జీవితంలో జనవరి 22 నుండి 25 వరకు జరగబోయే ఈ మార్పులు ఒక్కరోజులో కనిపించకపోయినా మీలో మాత్రం స్పష్టతను, ధైర్యాన్ని, దిశను తప్పకుండా ఇచ్చి ఉంటాయి. గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నప్పుడు మీరు కూడా మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఈ రాశిఫలం మీకు భయం చూపించడానికి కాదు, మీలో ఉన్న శక్తిని గుర్తుచేయడానికి మాత్రమే. మీరు ఈ వీడియోలో విన్న మాటల్లో ఏదైనా ఒకటి మీ మనసును తాకి ఉంటే దానర్థం ఇదే. మీరు సరైన సమయంలో సరైన సందేశాన్ని వినే స్థితిలో ఉన్నారు. ఇకపై మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు కాకుండా అవగాహనతో తీసుకుంటే మీ జీవితం నెమ్మదిగా కానీ స్థిరంగా మెరుగుపడుతుంది. తులారాశివారి బలం సమతుల్యత. ఆ సమతుల్యతను మీరు మీ ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో కొనసాగిస్తే విజయం తప్పదు. ఈ రాశిఫలాన్ని మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబంలో తులారాశి ఉన్నవారికి కూడా షేర్ చేయండి. ఎవరో ఒకరి జీవితంలో ఇది ఒక దారి చూపించే మాటగా మారవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లోతైన, నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతి వారం పొందాలంటే ఇప్పుడే ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముగించే ముందు మరోసారి భక్తితో ఓం నమో వెంకటేశాయ అని మనస్సులో జపించండి. ఆ భక్తియే మీకు రక్షణ, ఆ విశ్వాసమే మీకు బలం. మళ్లీ మరో శక్తివంతమైన రాశిఫలంతో త్వరలో కలుద్దాం. మీ జీవితంలో శాంతి, సమతుల్యత, విజయం నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.